చారుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చిలు 2 తీసుకుని మధ్యలోకి కట్ చేసుకోండి, ముసుగులు తీసేసుకుని. అండ్ కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా వాము అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ 1/2 టీ స్పూన్ తీసుకోండి. ఇంకా కొంచెం చింతపండు అండ్ కొద్దిగా బెల్లం తీసుకోండి. చిటికెడు పసుపు కూడా తీసుకోండి. పసుపు కాదు, కారం తీసుకోండి. అండ్ మేము 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాం. ఇవి నేలకి ఇలా చితుకు కొట్టుకోండి. ఫస్ట్ అయితే మేము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాం. మేమైతే ఎలక్ట్రిక్ స్టవ్ మీద చేస్తున్నాం. అండ్ కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం. అండ్ ఇది ప్రాసెస్ సిమ్లో చేయండి. అప్పుడు ఇంగ్రీడియంట్స్ వేసుకున్నప్పుడు మాడిపోకుండా ఉంటాయి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మొదటిగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లోంచి ఏమైనా వేసుకోవచ్చు. ముందుగా కరివేపాకు, ఎండుమిర్చి పక్కన పెట్టుకుని మిగతా అవన్నీ వేసుకోవచ్చు. ఇలా వేసుకుని వేగనివ్వండి. అవి బేగానే వేగిపోతాయి. అండ్ కరివేపాకు కూడా వేసేసుకోండి. అండ్ వెల్లుల్లిపాయ అండ్ లాస్ట్లో మాత్రం ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. మనం వేసుకున్న పోపు మాడిపోకూడదు, లేదంటే చారు మాడిపోయిన వాసన ఇంకేదిగా ఉంటుంది. అండ్ తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి. చూపిస్తున్న గ్లాస్తో మేమైతే 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. మీరు ప్రాసెస్ సిమ్లో చేస్తే మీకు మాడిపోకుండా కొంచెం కరెక్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లాన్ని వేసిస్తున్నాము. మేమైతే చిన్న చిన్న పీసెస్ అయిపోయాయి. మీరు పెద్ద పీసెస్ని కూడా తీసుకుని సరిగ్గా క్వాంటిటీలో వేసుకోవచ్చు. అలా బెల్లాన్ని కరిగించుకునేలా కలుపుకోండి. ఇలా చారుని కొంచెం సేపు సిమ్లో పెట్టి మరగనివ్వండి. బెల్లం వేసుకున్న తర్వాత మరిగనిచ్చిన తర్వాత ఇలా చింతపండుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకొని ఉంచుకోండి. తర్వాత మనం తీసుకున్న కారం చిటికెడు ఉన్నది కదా, దాన్ని అందులో వేసేద్దాం. అండ్ అందులో ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకోండి. మేమైతే సాల్ట్ 1 స్పూన్ తీసుకున్నాము. మీకు తగినంత తీసుకోండి. మేమైతే ఈ ప్రాసెస్ని ఎలక్ట్రిక్ స్టవ్ మీద చేస్తున్నాము. ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ మరగనివ్వాలి దాన్ని. అంతే, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇక మన చారు రెడీ అయిపోయింది.